నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైకుంఠధామం పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. మంత్రి అల్లోల కృషి సహకారంతో పట్టణ ప్రగతి జరుగుతుందని వెల్లడి. బతుకమ్మ వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి సందడి. మహిళలతో కలిసి ఆడిపాడిన ఎన్ఆర్ఐ కేఎస్ఆర్. కడెం మండలంలో గుప్త నిధుల కలకలం. తవ్వకాలు జరిపి తిరిగి పూడ్చారని గ్రామస్తుల ఆరోపణ. పట్టణానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కంది శ్రీనివాసరెడ్డి. దళిత మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలో వైకుంఠధామం పనులను మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పర్యవేక్షించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ వైకుంఠధామంగా తీర్చిదిద్దుతామన్నారు. మంచిర్యాల చౌరస్తా, శివాజీ చౌక్, హిందూ శ్మశాన వాటిక 3వ జాతీయ రహదారులను ఆనుకొని ఉండటంతో దాదాపు 12 నుండి 16 వార్డులకు చెందిన వారు ఇక్కడే దహన సంస్కారాలు చేస్తుంటారు. 4 బర్నింగ్ ప్లాట్ఫామ్స్, సిట్టింగ్ హాల్స్, స్త్రీ పురుషులకు స్నానపు గదులు, అస్థికలు భద్రపరచు గదులు, మంచినీటి సదుపాయం, స్వాగత తోరణం, పరమశివుని ప్రతిమ, విద్యుత్ దీపాల తదితర సౌకర్యాలతో మోడల్ వైకుంఠధామంగా నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అరిగల సంపత్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, శ్మశాన వాటిక కమిటీ అధ్యక్షులు అయ్యన్న గారి రాజేందర్, కౌన్సిలర్స్ పూదరి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లేకుంటే హెచ్పి గ్యాస్ పరంగా ఒకటి కూడా మేము ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం. దాంట్లో ఈ శ్మశాన వాటికి కలిసే బర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ 4 పెట్టడం జరిగింది. కానీ ఎందుకంటే మున్సిపల్ యొక్క నిధులతోటి కొంచెం ఆలస్యమైంది. ఆ నిధుల మూలంగా ఇప్పటికే 1,20,00,000 వరకు మేము ఇక్కడ బుక్ చేయడం. సుమారు టీయూఎఫ్ఐడిస్ కింద 3 కోట్ల రూపాయలు కూడా టెండర్ రూపకంలో పెట్టాం. అది ఒక నెల 2 మాసాలు టెండర్ అవుతుంది. ఆ టెండర్ కాబట్టి లేట్ చేయబట్టి ఇది పని ఆలస్యమైంది. బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు వీలుగా ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో ప్రజాసేవ భవన్ ప్రారంభించారు. అక్కడకు ఆయనను కలిసేందుకు పలువురు అభిమానులు, యువకులు తరలి వస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటిస్తున్నారు. సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. పలు అంశాలపై చర్చిస్తూ వారితో మమేకమవుతున్నారు. लोग हमें चाहिए भैया कितने दिया काम करते साहब जी उससे पूरा मिला के वही बात ही कर पिपल कोटी बारी तो ही बड़े अरे करते रहे అయినా కూడా చాలా గ్రేట్ కాకాడు అన్న అవుతుంది అనుకున్నా కాకాడు అవుతుంది కాకాడు మా ఊరే కోడదు ఎక్కడి నుంచి వచ్చింది జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా కష్టపడి పనిచేయాలి. ఆసిఫాబాద్ లో మనకు క్యాండిడేట్ अगर मुझे पति ऊर्लो नगरनु हमारा ऑफिस दशहरा के ओपन हुआ ना 2-3 दिन के बाद आए तो आपको थोड़ा खाना भी खिला देते हम. अगले बार आप आए तो जरूर आपको खाना खिलाते. हर
మీరే తనే అసలు క్యాండిడేట్ ఏం సామాజిక నిర్మల్ జిల్లా కడెం మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. కడెం మండలంలోని దిల్దార్ నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో కొండపై అక్కకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురాతన దేవాలయం ఉంది. ఇది దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయంగా చెబుతున్నారు. ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వెనుక భాగంలో కొందరు మట్టిని తవ్వి తిరిగి పూడ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని పోలీసులు అంటున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని కడెం ఎస్ఐ రాజు తెలిపారు. కొబ్బరికాయ కొట్టిండ్రు బోకంచెలు ఉండే మాకు నిన్న తెలిసింది నా పశువుల కాపరి అన్నాడా అక్కడ యజ్ఞం కలుస్తాం మూలకు ఫ్రెండ్స్ పంపాలి ఎన్ని సంవత్సరాలకి తయారైనకుండా అధ్యక్షుని దగ్గర మాలో చెప్పి కథం అలా వచ్చారు. అరే రారా పోయి చూద్దాం అని తోలుకొని పోయినా. సాగిరెట్టు, బబ్బిలికాలు, వాటర్ ప్యాకెట్ మొత్తం వీడియోలు తీసుకొని వచ్చినాం. ఇక మొన్న దసరా కన్నా ముందు మానాయి మూల విరాట్ అంటున్నారు వేద పండితులను అడిగితే. ఇటువంటి పురాతన టెంపుల్లల్లా ఆ గుట్టకు సంబంధించిన చుట్టుగా పూజ చేసి అక్కడ వీల మురాట్ అని దేవునికి సంబంధించిన ప్రతిష్ట చేస్తారు అక్కడ అన్ని రకాలుగా పెట్టి అంటున్నారు. మరి అదేనా ఇది అయితే దేవాలయానికి బాగా నష్టపడే ఏర్పాటు జరుగుతుందని మేము భావిస్తున్నాము. అపశుభం జరిగినట్టే అని బాగా బాధపడుతున్నాము. ఇది చాలా పవిత్రమైన దేవాలయము. అడవిలో గంగానది తీరంలో ఉన్న దేవాలయము. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు ఏ మొక్కినా భక్తుల కోరికలు తీసే నరసింహస్వామి, అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి మేము నమ్ముకున్నాము. అట్లాంటి ఈరోజు కడెం మండలంలోని అక్కకొండ దేవాలయంలో గుప్త నిధులు తవ్వినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అందులో మట్టి తవ్విన ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ గుప్త నిధులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు మనకు లభించలేదు. దాన్ని పూర్తి విచారణ చేస్తున్నాము. తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ లో గల కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో పలువురు యువకులు, అభిమానులు బీజేపీలో చేరారు. పట్టణంలోని ఒడ్డరే కాలనీ, ఖుర్షీద్ నగర్ కు చెందిన దాదాపు 30 మంది పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. 100 మంది కార్యకర్తలు తయారు చేయాలి నరేంద్ర మోడీ కోసం. 100 మంది కార్యకర్తలు టార్గెట్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ మనది. 16 కోట్ల నరేంద్ర మోడీ నాయకత్వాన్ని 100 మంది కార్యకర్తలు తయారు చేస్తారు. నువ్వైతే 100 200 టార్గెట్ చేయాలి. చిన్నోడు ఫుల్ యాక్టివ్. దేనికైనా నేనున్నా. అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కి జై. 150 కోట్లు సంవత్సరానికి ఆదాయం అమెరికా నుండి సంపాదించి పని సరేనా? ఇంకోసారి ఇవ్వండి. సమాజంలో పడ్డర సమాజము ఇంకొక 100 మంది కార్యకర్తలు ఆ ఇంటికే పదవులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికే పదవులు వస్తాయి మీరు కష్టపడి. ఈ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ దమనకాండ, దౌర్జన్యం
మోసపూరితమైనటువంటి హామీలు, తప్పుడు అబద్ధాలు ఎన్నికల సమయంలో చెప్పి ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకొని మా పేద బిడ్డలకి ఇండ్లు కట్టియకుండా, మా పేద బిడ్డ రైతుల రుణమాఫీ చేయకుండా, 2018 తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వకుండా, 2018 తర్వాత యారవడ్డోళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకుండా, దళిత బిడ్డలకు 3 ఎకరాల అని మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి, అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకొని మళ్ళీ గ్రామాల్లో కనబడకుండా తిరుగుతున్నటువంటి టీఆర్ఎస్ గజ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మా యువత ఉక్కు పిడికిలు ఎత్తిండ్రు. ఆ పిడికిలి దెబ్బకు అగ్గి రాజుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గోరి కట్టడానికి 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టడానికి మా యువత రెడీ అవుతున్నది. మా పింఛన్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు వస్తున్నాయి. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావు పింఛన్లు. మా ప్రజలు కట్టిన కష్టాలతో కట్టినటువంటి చెమటోడిచిన రక్తంతో కట్టిన ట్యాక్సుల డబ్బులతోని మా ప్రజల ప్రాణాలు పీడించుకొని తాడబడ్డల తాలిబొట్లు తెంపడానికి కారణమైనటువంటి బెల్ట్ షాపులలో అక్రమంగా మద్యం అమ్మి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్రజలకు ఇస్తున్నాం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసిన గిరిజన యోధుడు కొమరం భీం 82వ వర్ధంతి వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, తమ హక్కుల సాధనకై అలుపెరగకుండా ఉద్యమించాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆనాడు గిరిజన యువకులను దండుగా మార్చి నైజాం సర్కారుపై తుడుం మోగించారని అన్నారు. గత హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ బిడ్డలపై దౌర్జన్యం చేస్తుందని, వారిని అడవుల నుండి వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నుతోందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివాసీ సమస్యలను పరిష్కరించినప్పుడే కొమరం భీముకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు నందిరెడ్డి, హరినాయక్, డాక్టర్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Sir,
ఇది ఆదివాసులు నిర్ణయించారు కాబట్టి ఖచ్చితంగా దినకర్ రెడ్డి గారు కాబట్టి వెంటనే ఆదివాసీలందరికీ క్షమాపణ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే సార్ వేసేయండి సార్ వేయండి సార్ దాదా సార్ करो बंद जस्ट करो సరే ఇదిగోండి సార్ ఇక్కడ పట్టుకోండి సార్ కూడా సరే అధ్యక్ష ఎనభై రెండవ వర్ధంతి కొమరం భీమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. గత సంవత్సరము 81 వర్ధంతిలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయకుండానే మళ్ళీ నివాళులు అర్పించడం జరిగింది అంటే ఎంత సిగ్గుచేటో రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఆదివాసులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా ఆదివాసీ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేవలం ఆదివాసీ భవన్ గట్టో లేకుంటే మ్యూజియం గట్టో ఆదివాసులు అభివృద్ధి అయినారు అని ప్రచారం చేస్తుంది. వాస్తవంగా ఆదివాసీ భవన్ కొమరం భీమ్ గారి వర్ధంతిలు జయంతిలు రెండు చేసుకుంటున్నాం కానీ ఎంతో ఆయన వర్ధంతులకు జయంతులకు హడావిడి చేస్తున్నాం.
ఓ 2-3 బిల్డింగులు కట్టి వాటికి పేర్లు పెట్టి ఏదో జాతికి అంకితం చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం వాళ్ళ భూములు పెత్తందారులు వాళ్ళ భూములు గుంజుకుంటుంటే పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి బిడ్డలు అడవుల మీద మొదటి హక్కు ఆదివాసీ బిడ్డలదే. అడవులకు రాజు ఆదివాసీ బిడ్డనే. అటువంటి బిడ్డని ఎల్లగొట్టి పోడు భూముల మీద వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని తన్ని తరిమేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసీలు హక్కుల కోసం పోరాడితే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఎగబడి తెగబడి వాళ్ళని భయపెట్టి మళ్ళీ వాళ్ళని ఎటువంటి అభివృద్ధి లేకుండా 2 బిల్డింగులు కట్టించి వర్ధంతులు జయంతులు ఘనంగా చేసినంత మాత్రాన ఆదివాసీ బతుకులు మారతాయా? ఇదేనా మనం కోరుకున్నది? 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, ఇంకా వాళ్ళ ఆదివాసీ బిడ్డల బతుకులు ఇందుకు ఎట్లున్నాయి? ఎందుకున్నాయి ఇట్లా? దీనికి కారకులు ఎవరు? ఆదివాసీలు వెనకబడలే, రాజకీయ నాయకులే ఆదివాసీల్ని వెనకబడేసిండ్రు. ఇన్నేళ్ళు పాలించినటువంటి ప్రభుత్వాలు ఆదివాసీల గురించి ఎందుకు పట్టించుకోలే? డెంగ్యూతోని, మలేరియాతోని, విషజ్వరాలతోని, కలుషిత నీళ్లతోని పిట్టల్లాగా ఆదివాసీ బిడ్డలు రాలిపోతుంటే ఈ ప్రభుత్వంకు చీమగుట్టినట్టయిన ఉన్నదా? ఈ ప్రభుత్వం మొద్దు నిద్రని వదిలిందా? ఇవన్నిటికీ ఆదివాసీ బిడ్డలారా మనం సంఘటితంగా పోరాడితేనే వీటన్నిటి మీద మా గౌరవ ఎంపీ సోయం బాపురావు గారు కావచ్చు, వారి టీం కావచ్చు, తుడుందెబ్బ మోగించిన నినాదంతోనే కదా ఈ మాత్రమైనటువంటి సౌకర్యాలు కలుగుతున్నాయి. మళ్ళీ తుడుంని మోగించాల. ఆ మోగించిన దెబ్బ ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణ నిద్రను లేపేది ఈ తుడుం దెబ్బనే. ఆదివాసీ బిడ్డలారా సంఘటితం కాకపోతే, పోరాటం చేయకపోతే, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర కుంభకర్ణ నిద్ర నుంచి వదిలి రాదు. మళ్ళీ కొమరం భీమ్ గారు 39 సంవత్సరాల వయసుల్నే అమరుడిగా త్యాగం చేసిండు. మరి ఆదివాసీ బిడ్డలకు 75 ఏళ్ళ నుంచి కూడా ఆయన 82వ వర్ధంతి జరుపుకుంటున్నాం. చనిపోయి 82 ఏళ్ళైంది. ఈ సమస్యలు ఇట్లనే ఎందుకున్నాయి? రోడ్లు లేకుండా మన గ్రామాలు బాలింతని కూడా తరలించుకుపోయే పరిస్థితి ఎందుకు లేదు? ఇదేనా 75 ఏళ్ల స్వాతంత్రం మనం గర్వంగా చెప్పుకుంటున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వంకు 8.5 ఏళ్ల నుంచి సోయి లేదా? ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం ఆదివాసీ గూడాలల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? డెంగ్యూ విష జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది కాదా? పోడు భూములకు పట్టాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? 1/70 షెడ్యూల్ని, ఆదివాసీల భూరక్షణ షెడ్యూల్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తప్పుకుంటున్నది? నాయకులలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఆదివాసీ బిడ్డలారా సంఘటిత శక్తిగా మరలండి. సంఘటితంగా మీ బిడ్డల్ని 4 బిల్డింగులు కట్టించిండ్రు కదా, మరి 4 బిల్డింగులతోని మీ బతుకులు మారతాయా? స్కూల్ ఎందుకు కట్టిస్తలేదు? స్కూల్ బిల్డింగ్ ఆదివాసీల కోసం ఒక ఆదివాసీ బిడ్డల్ని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మర్చేటువంటి ప్లాన్ ఏమన్నా ఉన్నదా? ఆదివాసీల బిడ్డలు చదువుకునే ఊర్లలో స్కూళ్ళు ఎట్లున్నాయి? ఎంత దారుణంగా ఉన్నాయి? ఈ బిడ్డలకు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి విద్యా కోసం కృషి చేసేటువంటి ప్రభుత్వం కనిపిస్తున్నాయా మీకు? ఆదివాసీ బిడ్డల్ని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకొని ఆ బిడ్డల్ని ఓట్ల డబ్బాలో ఓట్లు నింపుకున్న తర్వాత వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పని. ఆదివాసీ బిడ్డలందరూ మీ హక్కుల కోసం పోరాడకపోతే, మీరు ఈసారి ఇంకా మోసపోతే, ఇక నుంచి కూడా మోసపోతే మీరు గోసపోతారు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీదే. మీ రక్షణ బాధ్యత మీరు తీసుకోవాలంటే కనుక సంఘటితంగా తిరగబడి ఈ ప్రభుత్వం నుంచి ఉద్యమాలు చేసి మీ హక్కుల్ని సాధించుకోండి. ఇదే నేను ఆదివాసీ బిడ్డలకి, కొమరం భీంకి మనం గొప్పగా అర్పించేటువంటి నివాళులని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు 24/7
మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ముఖ్యంగా మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలను ఇచ్చి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. నిర్మల్ పట్టణంలో వాహనాలు సెట్టింగ్ చేయడం జరిగింది. వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ చాలా చూస్తున్నాయి. నిర్మల్లో కొందరు బండి కొంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, ఫైన్లు కొడుతున్నాయని చెప్పి. కొందరు కావాలనే నెంబర్ ప్లేట్ ఉండి కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ తిరుగుతున్నారు, ఫైన్లు పడతాయని చెప్పి. అలాంటి వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఇందులో నాకు ఒక 25 వెహికల్స్ దొరికినాయి. అందులో ఒక 10 వెహికల్స్ వరకు వితౌట్ రిజిస్ట్రేషన్ వరకు ఉన్నాయి. ఆ 10 వెహికల్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ప్రాసెస్ చెప్పి ఆర్టీఓ పంపి రిజిస్ట్రేషన్ చేపిస్తాము. అండ్ నిర్మల్ పట్టణంలో ఇక ముందు ఎప్పుడైనా వాహనాలు తిప్పే వాహనదారులకు హెచ్చరించడం జరుగుతుంది. వాహనాలకు సరైన డాక్యుమెంట్స్. నర్సాపూర్ జిలో దళిత మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నర్సాపూర్ జి మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమంలో దళిత బంధు అడిగిన మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇట్టి కేసులను వెంటనే ఎత్తివేయాలని కలెక్టర్కు విన్నవించారు. నిజమైన లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడిసిమ్మే రాజు, అయ్యన్నగారి భూమయ్య, రాచకొండ సాగర్, అలివేలు మంగ, శ్రావణ్ రెడ్డి, మిట్టపల్లి రాజేందర్, పొడిసెల శ్రీనివాస్, అంజుకుమార్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అల్లం భాస్కర్, రామోజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. వారి వ్యవస్థలో మాట్లాడతామన్నారు. వ్యాధి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దాని నామ్స్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ వారి మీద విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము రేపు యాక్షన్ తీసుకోకపోయినా కానీ, పోలీసు వినతి పత్రం తీసుకోకుండా కానీ అసలైన లబ్ధిదారులకు ఈ లబ్ధి పొందకుంటే కూడా భారతీయ జనతా పార్టీ నిరంతరం ఈ విధంగా ఉద్యమాలు చేస్తూ అసలైన లబ్ధిదారులకు పొందే విధంగా భారతీయ జనతా పార్టీ చేపట్టాలని చెప్పేసి మొన్న జరిగినటువంటి నర్సాపూర్లో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఇంతవరకు సమంజసమని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని విషయంలో ఎస్పీ గారితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళ దళిత బంధు దళితులకు అన్యాయం జరిగింది. పశువులలో లంపీ స్కిన్ వ్యాధి విజృంభిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పశు వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఏడీ డాక్టర్ రామచంద్రుడు పశువులను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పశువులపై బొబ్బలుగా ఏర్పడి పుండ్లుగా మారుతున్నాయి. ఇతర పశువులకు సోకకుండా వ్యాధికి గురైన ఐసోలేషన్లో ఉంచాలని తెలిపారు. దోమల వల్ల ఈ వ్యాధి ఒకదాని నుండి మరొకదానికి వ్యాపిస్తుందని ఏడీ తెలిపారు. దోమలు పశువులపై వాలకుండా వేపాకు పొగ వేయాలన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే తమకు తెలియజేయాలని కోరారు. 2 రోజుల్లో పశు వైద్య క్యాంపులు నిర్వహిస్తామని రైతులు విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు. ఇక్కడ మా పశువులు అనేది కొంచెం ముద్ద వ్యాధి వ్యాపించింది కాబట్టి వెంటనే మేము దాన్ని స్టార్టింగ్లే అందుకొని అక్కడ పశు వైద్యుల వాళ్ళను పిలిపించి దానికి సరైన మందులను ట్రీట్మెంట్ ఇప్పించి చేసినాం. కావున ఇప్పుడు కొంచెం బాగుంది కాబట్టి ఖానాపూర్ గ్రామంలో 4 పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకోసమని మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఈ శనివారాల్లో అన్ని పశువులకు, గ్రామంలోని అన్ని పశువులకు వ్యాక్సిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా శనివారాల్లో పశువులు అన్నింటినీ కూడా ఇంటి దగ్గరనే ఉంచుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ లంపీ స్కిన్ వ్యాధి దోమలు, తర్వాత పశువులను ఆకర్షించే కీటకాలు, తర్వాత దాంతోపాటు జొర్రీగలతో వ్యాపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు సాయంకాల నిర్మల్ జిల్లాలో గుడుంబాపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేసి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు. గుడుంబా కల్తీ కల్లు తయారు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గుడుంబా అమ్ముతుండగా పట్టుబడ్డాడు. ఇతన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇతన్ని ఈరోజు ఖానాపూర్ మండల తహసీల్దార్ వద్ద హాజరుపరిచి బైండ్ అవుట్ చేస్తున్నాం. మరణ నేరం చేయకుండా పత్రవసన కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడానికి కోసం ఈ విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 110 కింద దాన్ని తహసీల్దార్ వద్ద హాజరుపరిచి బైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నిర్మల్ స్టేషన్ ఎక్సైఎస్ఐ రాయబార ప్రవీణ్ మరియు సిబ్బంది ముత్యం, గౌతమ్, భాస్కర్ మరియు కల్పన పాల్గొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీ జి శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ గారి ఆదేశాల మేరకు ఖానాపూర్ మండలంలో అగ్ని ప్రమాదానికి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం ఎగ్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ పూరి గుడిసె దగ్ధమైంది. గుడిసెలో ఉన్న 65 ఏళ్ల భూమన్న ప్రమాదంలో కాలి బూడిదయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సీతాపద పన్ను తోడేముండే అట్లనే ఇది అయిపోయింది. సీతాపద పన్ను తోడేముండే. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఖానాపూర్ అన్నదాత అధ్యక్షుడు తాండ్ర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో 15 కిట్స్, కడెం మండలాల్లో నర్సాపూర్ పాఠశాలలో 48 కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజూల సత్యం, డీసీఎంలు కె వెంకటేశ్వర్లు, పి సుదర్శన్, ఏ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మరి అట్లాగే నర్సాపూర్ కూడా ఉన్నది అని మీకు తెలియపరిచినటువంటి సరే మీరు లాంటి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులు మా లాంటి ఊరిని గుర్తించినందుకు చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మా ఊరు ఒకటి ఉంది అనేది మీ దాకా వచ్చింది, అదే సంతోషం. ఇట్లాంటి మాకు మంచి మీ లైన్స్ ద్వారా మాకు మంచి జరుగుతుందని మేము ఆలోచిస్తాం. మరి ఇలాగే ఇంకేమన్నా ఉన్నప్పుడు కూడా సహాయం చేయండి. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎల్ఐసి రెస్ట్ డేలో డివిజన్, బ్రాంచ్ లీడర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేయడం, పాలసీదారులకు బోనస్ పెంచడం, లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్, పాలసీదారులకు వ్యతిరేకంగా ఉన్న ఐఆర్డీఏపై నిరసన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో ఉన్న అన్ని సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి ఐఆర్డీఐకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీఏ నాయకులు రాజయ్య, రంగారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, గణపతి, నారాయణ, భాస్కర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఉద్యోగం అయినా, ఏ కార్యక్రమం అయినా ఎంతమంది ఉన్నారో ఒక లెక్క అయితే ఉన్నోళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారో అనేది ఇంకొక జరగదు కదా. ఏ ఉద్యోగం అయినా, ఏ కార్యక్రమం అయినా ఎంతమంది ఉన్నారో ఒక లెక్క అయితే ఉన్నోళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారో అనేది ఇంకొక. గుడ్డొచ్చి కోడి ఎక్కిరించినట్లేదా? మరొక సంవత్సరం అయ్యా కలెక్షన్ వచ్చినా నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పు తీసుకోను. అది 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 మన సంఘ పటిష్టత తగ్గినట్టుగా భావించా. డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా తర్వాత కదా ఎంతమంది ఉన్నారో. దళిత బంధు పథకంలో మాదిగలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తలమడుగు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని అన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారానే లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అశోక్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం, నాయకత్వం. ఈరోజు
దళితులు, అట్టడుగు వర్గాల పేదలు, ఇల్లు లేని భూమి లేని పేదలకు ముందు దళిత బంధు ఇచ్చి దళితులను ఆదుకునే విధంగా ప్రమేయం తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా దళితులు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు దళిత బంధు ఇవ్వాలని ఎంఆర్పిఎస్ టిఎస్ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే దళితులు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న దళితులుగానే ఉన్నారు కాబట్టి దళిత బంధు స్కీమ్ తెచ్చి దళితులు బాగుపడతారని కేసీఆర్ గారు గౌరవనీయులు ఈ స్కీమ్ తీసుకొచ్చి ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన పెద్ద పెద్ద బతుకమ్మల ముందర నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కోలాటాలతో ఆకట్టుకున్నారు. మహిళలు డీజే సౌండ్ సిస్టమ్ ముందు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ హోరెత్తించారు. అటు అడగామ కేలోని న్యూ కాలనీలో బతుకమ్మ పండుగ వైభవంగా జరిగింది. మహిళలు, యువతులు, బాలికలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి చక్కటి అలంకరణలతో బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి నృత్యాలు చేశారు. కాలనీ వాసుల నుంచి ఏర్పాట్లు చేయడంతో బతుకమ్మ సంబరానికి మరింత శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు కొత్తూరి సుజాత, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి బతుకమ్మ పండుగ అంటే తెలుసు. ఇంటికి చుట్టాలు రావడం, ఆడబిడ్డలు, ఆడపడుచులందరూ వచ్చి సంతోషంగా జరుపుకునే పండుగ. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం సోనాల జెడ్పీఎస్ఎస్ పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయా రంగాల్లో స్థిరపడిన వారంతా ఒకే చోట చేరి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 25 ఏళ్ల తర్వాత బాల్యమిత్రులు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన గురువులను సన్మానించి వారి ఆశీర్వాదం అందుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తోటి మిత్రులను సైతం సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కన్నం మోహన్ బాబు, జగదీశ్వర్ రెడ్డి, యోగానంద స్వామి, పోషెట్టి రమేష్, సత్యనారాయణ, దశరథ్, సుఖ్దేవ్, ప్రేమ్ సింగ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని పల్లిబి దేవాపూర్ గ్రామంలో ప్రపంచ బాలికల దినోత్సవాన్ని నిర్వహించింది. యునెస్కో మీ అక్షయ పాత్ర వెల్ఫేర్ సొసైటీ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో బాలికల హక్కుల గురించి ఎన్జీఓ అధ్యక్షుడు శత్రోజీ ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో తలమడుగు మహారాష్ట్ర బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్ స్వామి, ఎంఈఓ నారాయణ, సర్పంచ్ ములుకు గంగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కల్పించేటి భద్రతలు చెప్పండి. కూర్చోవడానికి కుర్చీ ఉంది, గాలికి రావడానికి ఫ్యాన్లు, పీపీఎస్ పల్లిబిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాళేస్వామి గారి చేత నోటు పుస్తకాల పంపిణీ మరియు పెన్స్, పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు పాఠశాలలో ఇంటర్నేషనల్ గర్ల్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. వీరందరికీ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ఈ నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా వారికి ధన్యవాదాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.